అవయవ లోపం ఉన్నవారిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది, ఏదైనా సాయం చేయాలనిపిస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వానికి మాత్రం దివ్యాంగుల నోటికాడి కూడు లాగేసింది. వారికిస్తున్న పెన్షన్లను ఇష్టం వచ్చినట్టుగా తొలగించేశారు. ప్రజల పట్ల తనకున్న శాడిజాన్ని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తున్న వీరంతా దివ్యాంగులు. నడవలేని వారు కొందరు, కంటి చూపు లేని వారు మరికొందరు. మూగ, చెవిటితనంతో పాటు అనేక ఇబ్బందులు పడుతున్న వారున్నారు. వీరంతా కలిసి పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులను కలిశారు. ఉన్న ఫలంగా పెన్షన్లను తొలగించడంపై వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి దివ్యాంగులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నప్పటికీ కళ్ళుంటి చూడలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం కొనసాగుతోంది. దీంతో సోమవారం నాడు గ్రీవెన్స్ డే సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ దివ్యాంగులు పెద్ద ఎత్తున కలెక్టరేట్లకు చేరారు. ఓపికను కూడా తీసుకుని కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని తమ గోడును వెళ్లబోసుకున్నారు. సదరన్ క్యాంపులకు వెళ్లి మళ్లీ సర్టిఫికెట్లను తీసుకోమని చెప్పడంతో 85% అంగవైకల్యం ఉన్నప్పటికీ కేవలం 45% మాత్రమే ఉన్నట్లు సర్టిఫికెట్లు ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని చూసి ఏ స్థాయి వైకల్యం ఉందో నిర్ణయించాలని, తాము పెన్షన్లు పొందేందుకు అర్హులమో కాదో నిర్ధారించాలని చాలా మంది దివ్యాంగులు అధికారుల ఎదుట మొరపెట్టుకున్నారు. గత గురువారం కూడా దివ్యాంగులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల ఆందోళనకు మద్దతిచ్చింది. బాధితులతో కలిసి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లకు చేరుకొని అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కూడా కొన్ని చోట్ల ప్రభుత్వం ఓవరాక్షన్ చేసింది. పోలీసులను రంగంలోకి దింపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అడ్డగించింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కలెక్టరేట్ కు వెళ్తూ ఉండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురం నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలోనైతే ఏకంగా వికలాంగులపైనే పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. తమకు పెన్షన్లను పునరుద్ధరించాలంటూ రాస్తారోకో చేస్తున్న దివ్యాంగులను ఈడ్చుకుంటూ వెళ్లి రోడ్డు పక్కకు నెట్టేశారు. కనీసం మానవత్వం కూడా చూపకుండా పోలీసులు వ్యవహరించారు. అంతటితో వదిలేయకుండా వారిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దివ్యాంగుల మీద జాలి, దయా చూపించాల్సిన ప్రభుత్వం ఇలా వారిని నడి రోడ్డు మీదకు నెట్టేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. రీవెరిఫికేషన్ పేరుతో సదరం క్యాంపులకు పంపించి అక్కడ వైకల్యాన్ని తగ్గించి చూపించడం, తర్వాత పెన్షన్లను నిలిపివేయటం వంటి దుశ్చర్యలను చూసి సాధారణ ప్రజలు కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని చిత్కరించుకుంటున్నారు. తొలగించిన పెన్షన్లని వెంటనే పునరుద్ధరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది.